నిరుద్యోగ యువతకు లాభం చేకూరాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఈటెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని పార్టీలు ముస్లింలను ఓటు రూపంగానే వాడుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదని, మోడీ ప్రభుత్వంలో త్రిబుల్ తలాక్ చట్టం రద్దు చేయడంతో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు వృత్తి ఇస్తామని యువతను మోసం చేసిందని, యువతకు ఉద్యోగాలు రావాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉండాలని, సబ్కా వికాస్ అనే నినాదంతో భారతదేశ ప్రజలందరినీ కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లిన ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీదేనని ఈటెల అన్నారు. బీజేపీకే ఓటేస్తారు. గుర్తు లేకపోవచ్చు, పార్టీ పరమైన బీఫాం లేకపోవచ్చు, కానీ బీజేపీకే ప్రేమేందర్ గారికి ఓటేస్తామని అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలనేమో మాకు కేసీఆర్ మీద కోపం ఉండే ఓట్లు వేసినాం, గెలిపించినాం. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ బీజేపీకి ఢిల్లీలో మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి ఓట్లు వేసినాం. ఇలా పట్టభద్రులకు కూడా ఇదే బీజేపీకి ఓటేస్తున్నాం. కారణం ఏంటి అంటే, మా సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయాలంటే అధికార పార్టీ చేయదు. బీఆర్ఎస్ పార్టీ రిలవెంట్ గా కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే చేస్తాను. మాట చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగులు తృప్తిగా లేరు, నిరుద్యోగులు తృప్తిగా లేరు, ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్లలో పనిచేసిన టీచర్లు తృప్తిగా లేరు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఎవ్వరు తృప్తిగా లేరు. అందువల్ల మీకే ఓటేస్తాం. ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు, మీలాంటి వాళ్ళు మా పక్షాన ఉండి మా సమస్యల కోసం కొట్లాడిన చరిత్ర ఉంది కాబట్టి మీ మీద కూడా నమ్మకంతో ఓటేస్తామని చెప్తున్నారు. నేను ఈ 3 జిల్లాల పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తాను.